రంజాన్ అంటే హలీం. హలీం తినాలంటే రంజాన్ రావాలి. హైదరాబాదీలకు అంతలా అడిక్ట్ అయిపోయింది హలీం. అన్ సీజన్లో కూడా హలీం దొరుకుతున్నా రంజాన్ మాసంలోనే దాని టేస్ట్ అదిరిపోతోంది. అందుకే రంజాన్ కోసం ఆశగా ఆతృతగా ఎదురు చూస్తారు హైదరాబాదీలు. ఇంతకీ హలీంకు ఇంతలా గులాం అవడం వెనుకున్న మర్మం ఏంటి? హలీంను ఎలా తయారు చేస్తారు? హమారా హలీం స్పెషల్ ఫోకస్ మీకోసం. రంజాన్ మాసం అంటేనే ఠక్కును గుర్తొచ్చేది హలీం. రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో అడుగుడిన హలీం దుకాణాల సందడే కనిపిస్తుంది. ప్రత్యేక సువాసనలున్న హలీం గుమగుమలు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తాయి. సాయంత్రం వేళల్లో వేడి వేడి హలీం రుచి చూడడానికైతే ప్రజలు క్యూ కట్టి తీరాల్సిందే. రంజాన్ మాసాన్ని ఆస్వాదించాలంటే మొదటగా చూడాల్సింది హలీం రుచే. ఇదే తరతరాలుగా హైదరాబాద్ ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం అంతా కూడా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రత్యేకించి ఈ రంజాన్ మాసంలో ఉన్నటువంటి ఈ హలీం యొక్క విశిష్టతలు ఏందో మనం తెలుసుకుందాం. హైదరాబాద్ పేరు వినగానే చార్మినార్, ఇరానీ చాయ్, బిర్యానీ ఎలా గుర్తుకొస్తాయో అంతే స్థాయిలో గుర్తుకు వచ్చే మరో అద్భుత వంటకం హలీం. ముస్లింలు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమవుతూనే హలీం సువాసనలు హైదరాబాద్ మొత్తంగా వ్యాపించేస్తాయి. ముస్లింల ఉపవాస దీక్షలు ఓవైపు కొనసాగుతుంటే మరోవైపు యావత్ హైదరాబాదు మహానగరాన్ని కట్టిపడేస్తూ హలీం గుబాళింపులు వీస్తాయి. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా హలీం తయారీ కేంద్రాలే కనిపిస్తాయి. రుచికరంగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా తయారు చేసే హలీంకు ఎవరైనా గులాం కాక తప్పదు. రంజాన్ ఉపవాస దీక్షలు పాటించే ముస్లింలకు హలీం ప్రత్యేక వంటకం. ఓ వ్యక్తి శారీరకంగా ఎంత బలవంతుడైనా కొన్ని గంటల పాటు కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉండడం కష్టమే. దానివల్ల వచ్చే నీరసం, నిస్సత్తువ అంత ఇంత కాదు. మరి అల్లా కరుణ కోసం రోజంతా అన్నపానీయాలకు దూరంగా ఉండడం అంటే గొప్ప విషయమే. ఉపవాస దీక్ష విరమణ సమయంలో ఎన్నో రకాల పోషకాలను అందించే ఫ్రూట్స్ తో పాటు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వంటివి ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల శరీరం అలసటకు గురి కాకపోగా తొందరగా నీరసించడం దాదాపు జరగదు. ఇవన్నీ తక్కువ సమయంలో ఎక్కువ శక్తినిచ్చే ఉపయుక్తకర పదార్థాలే. దీనికి తోడు అనేక పోషక విలువలున్న ఈ హలీంని తీసుకోగానే వారిలో శక్తి యథాతథమవుతుంది. రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చేలా ఉండడంతో హలీం అందరి ఫేవరెట్ డిష్ అయిపోయింది. దీక్షా సమయాలలో ప్రీతికరంగా మారిన ఈ వంటకాన్ని అనేక మంది తాము ఇచ్చే ఇఫ్తార్ విందుల్లో ప్రధాన ఐటెంగా చేసేశారు. అన్ని సమపాళ్లలో ఉన్న ఆహారం తీసుకుంటే శరీరానికి మంచిది. అలాంటి సమతుల ఆహారం హలీం. ఇది బలవర్ధక ఆహారమే కాదు, రుచికర పదార్థం కూడా. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి శరీరం సత్తువను కోల్పోతుంది కాబట్టి అలాంటి వారు తక్కువ సమయంలో శక్తిని పొందడానికి ఉపయుక్తకర పదార్థమే హలీం. తక్కువ సమయంలో జీర్ణమై ఎక్కువ శక్తిని అందిస్తుంది. అందుకే ఇఫ్తార్ టైం పూర్తవగానే రోజేదార్లు హలీం సెంటర్లకు చేరుకుంటారు. తినడానికి ఎంతో రుచిగా ఉన్న హలీం తయారీ అంత సులువేం కాదు. దీనికోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు తయారీదారులు. అన్ని దినుసులు సమపాళ్లలో వేసి 12 గంటలకు పైగా కష్టపడి వండుతారు. సాయంత్రం వేళ కస్టమర్లకు రుచికరంగా అందిస్తారు. ఈ హలీం తయారు చేయడానికి దాదాపుగా 12 గంటల వరకు ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి కూడా దాదాపుగా 12 గంటలు ఈ ప్రత్యేకమైన ఏర్పాటు చేసినటువంటి బట్టీల్లో ఈ హలీంని తయారు చేయడం జరుగుతుంది. దాదాపుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే బట్టీలు ఉన్నాయో వాటిలో పెద్ద పెద్ద కుండీలను పెట్టి దాంట్లో ఈ హలీంని తయారు చేయడం జరుగుతుంది. దాదాపుగా 12 గంటల పాటు ఆ మటన్ కానీ తర్వాత ఈ హలీంకి యూస్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా తయారు చేస్తారు.
రంజాన్ షురూ అవడానికి వారం 10 రోజుల ముందు నుంచే హలీం వ్యాపారుల సందడి మొదలవుతుంది. హలీం బట్టీల నిర్మాణం నగరం నలుమూలలా ఊపందుకుంటుంది. ఇక రంజాన్ మొదలవుతూనే హలీం రెడీ అవుతుంది. ఈ హలీంను ప్రత్యేక పద్ధతిలో చేస్తారు. గోధుమ రవ్వను 4 గంటలు నీటిలో నానబెడతారు. ఆ తర్వాత బయటకు తీసి మాంసంతో శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, మసాలాలు కలిపి బట్టీపై పెట్టి 12 గంటల పాటు ఉడకబెడతారు. ఉడికిన తర్వాత 2 గంటలు గోటా కొడతారు. గోటా కొట్టడం అంటే కర్రలతో మెత్తగా అయ్యే వరకు కలియ తిప్పడం. దీంతోనే హలీంకు ఓ ప్రత్యేకమైన రుచి వస్తుంది. రెడీ అయిన హలీంను ఎప్పుడూ వేడిగా ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటారు. వడ్డించే ముందు నెయ్యిలో వేయించిన ఉల్లిపాయ, కాజు, బాదం, డ్రై ఫ్రూట్స్ వేస్తారు. కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలతో కలిపి ఇస్తారు. కేవలం ముస్లిం వర్గానికే హలీం పరిమితం కాలేదు. రంజాన్ ప్రారంభం నుంచి దాదాపు 2 నెలల పాటు హైదరాబాద్ వచ్చే ప్రతి అతిథిని సాదరంగా ఆహ్వానిస్తుంది హలీం. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హలీం రుచిని ఆస్వాదిస్తారు. హలీం ఖావో మజామే రహో అంటూ పిలిచే పలకరింపులు చిన్న పెద్ద తేడా లేకుండా హలీం స్టాళ్ల వైపుకు నడిపించేస్తున్నాయి. దాదాపు అన్ని వర్గాల వారిని అలరించే ఓ వంటకం ఇక్కడి ప్రజల్ని సమైక్యంగా ఉంచడంలో ప్రధాన భూమిక పోషిస్తోంది అంటే ఆశ్చర్యమే మరి. రంజాన్ నెలలో సాయంత్రం అయ్యిందంటే చాలు అంతా హలీము హట్లకు చేరుకుని వేడివేడిగా రుచికరమైన వంటకాన్ని ఆరగించడం పరిపాటిగా మారిపోతుంది. రంజాన్ నెల రోజుల పాటు పాత బస్తీ నుంచి హైటెక్ సిటీ వరకు గల్లీకో హలీం బట్టి, దాని చుట్టూ 100 మంది కస్టమర్లు కనిపిస్తారు. హైదరాబాద్కు వలస వచ్చిన వారు, పర్యాటకులు కూడా హలీం రుచి చూడకుండా ఉండలేరు. ఇంతలా హైదరాబాద్తో హలీం రుచి పెనవేసుకుపోవడానికి కారణం అది ఓ వంటకం మాత్రమే కాదు, ఇక్కడి ఐక్యతకు, ప్రత్యేకతకు, అస్తిత్వానికి చిహ్నం. కొందరు శాకాహారం తప్పితే మాంసాహారం తినరు. వారి కోసం నగరంలోని కొన్ని హోటళ్లు వెజ్ హలీంను తయారు చేస్తున్నాయి. మాంసాహార హలీంకు తీసిపోకుండా రుచి, పోషకాలు ఉండేలా దీని రుచిని అందిస్తున్నాయి. రంజాన్ మాసంలో హలీం అమ్మకాలు కోట్లలో జరుగుతాయి. హైదరాబాద్లో 6,000కు పైగా హలీం సెంటర్లున్నాయి. వీటి ద్వారా 100 కోట్ల బిజినెస్ జరుగుతుందని ఓ అంచనా. అలాగే హలీం వ్యాపారం ద్వారా వేలాది కుటుంబాలు ఉపాధిని పొందుతాయి. వీరిలో పార్ట్ టైం జాబ్స్ చేసే స్టూడెంట్స్, రోజువారీ కార్మికులు, ఇతర వర్కర్స్ ఎంతో మందికి హలీం చేయూతనిస్తోంది. హలీం వ్యాపారులు వీరికి మంచి జీతాలిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఏటా రంజాన్ నెలలో హలీం ద్వారా ఉపాధి కలుగుతుందని స్టూడెంట్స్ చెబుతున్నారు. क्योंकि जो एम्प्लॉयमेंट मिलता है, एम्प्लॉयमेंट में काबास तो लोग ऐसे हैं कि बाद स्टूडेंट्स अपनी फ़ीस कंप्लीट करते हैं, कॉलेज की फ़ीस भरते हैं और यहाँ पर जो रहने करने का जो खर्चा है वो पूरा 1 साल का मेंटेन करते हैं. तो ये मेरे को सबसे खुशी की बात ये होती है कि हमारे स्टेट के, हमारे इंडिया के जो बच्चे पढ़ रहे हैं और ये बच्चे मेहनत करके पढ़ रहे हैं, उनको पता है कि कितनी मेहनत करके पैसे आते हैं और तो बच्चे बहुत तरक्की करेंगे और मेरे को बहुत सुकून मिलता है कि हमारे जो स्टूडेंट्स को हमें हेल्प कर रहे हैं. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ హలీం పేరు చెబితేనే ప్రపంచవ్యాప్తంగా నోళ్లు లొట్టలేసుకునే అభిమానులు లక్షల్లో ఉన్నారు. చెన్నై, కోల్కతా, బెంగళూరు ఎన్నో పట్టణాలతో పాటు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా, సింగపూర్, మలేషియా, సౌదీ తదితర దేశాలకు చెందిన వారు మన హైదరాబాదీ హలీంకు ఫ్యాన్సే. ప్రత్యేక పార్సిల్స్ ద్వారా ఇక్కడి నుంచే హలీం తెప్పించుకుంటారు. పిస్తా హౌస్ లాంటి కొందరు తయారీదారులైతే విమానాల ద్వారా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. అంతేకాదు పోస్టల్ శాఖతో పాటు వివిధ కొరియర్ సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేసి హలీం రుచులను ఇతర ప్రాంతాలకు అందిస్తున్నాయి. इंटरनेशनली पूरे वर्ल्ड में जाता है तो इसलिए परफेक्ट हम लोग यूज़ करते हैं उसके अंदर. और सबसे खास बात ये कि आप सब लोगों का प्यार मोहब्बत है इसमें और मज़ा बढ़ जाता है हलीम के अंदर.
अब जैसे यूएसए में, कैलिफोर्निया में हलीम का बहुत अच्छा से हमारा बिज़नेस चल रहा है, और डैलस में, टेक्सास में डैलस वगैरह है। तो अभी एक पार्ट में हम कंप्लीट हलीम का स्टार्ट किए हैं। तो खुशी इस बात की है कि अभी तक जो है इंडिया को बाहर के ब्रांड आते थे, अब हम इंडिया का ब्रांड लेके, पहला ब्रांड इंडिया का नॉन वेज के अंदर लेके हम लोग जा रहे हैं। वेज के अंदर सरवना भवन जो चेन्नई का ब्रांड है वो ऑलरेडी है वहाँ पर। హలీం రుచులని ప్రపంచవ్యాప్తంగా అందించేందుకు హైదరాబాద్లోని పలు సంస్థలు ఆన్లైన్లో బుకింగ్ తెరిచాయి. ఇంటర్నెట్లో సదరు సంస్థ వెబ్సైట్లో మీరు ఆర్డర్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే మీ ఇంటి ముంగిటికే చేర్చేందుకు కొన్ని సంస్థలు హలీం వాలాలను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం వీరు హైదరాబాద్ నగరానికి పరిమితం కాగా మిగిలిన వారికి ప్రత్యేక రక్షణ కలిగించే ప్యాకింగ్లతో కొరియర్ ద్వారా వారి చిరునామాలకు అందజేస్తున్నారు. ఇలా పంపిస్తున్న పార్సిల్లోని హలీం ఏమాత్రం చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే మరికొన్ని సంస్థలు ఎస్ఎంఎస్లు పంపిస్తే చాలు హలీం మీ ముంగిటకు చేరుస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఇవి కాక ఇళ్లకు నేరుగా ఫోన్ ఆర్డర్లు తీసుకుని అందిస్తున్నవారు మరికొందరు. అలాగే కస్టమర్లని ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా హలీం తయారీదారులు అనేక ఆఫర్లని ప్రవేశపెడుతున్నారు. హలీం కొనేవారికి సాఫ్ట్ డ్రింకుల్ని ఉచితంగా ఇచ్చేలా సదరు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటూ ఉండటం పెద్ద విశేషం. హలీం పుట్టింది సౌదీలోనే అయినా మనకి పేటెంట్ హక్కులు రావడం వెనుక మన హైదరాబాదీల కృషి ఎంతో ఉంది. విలక్షణమైన ఆ వంటకాన్ని అందిపుచ్చుకుని తరతరాలుగా వండి వడ్డిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతోంది భాగ్యనగరం. ప్రపంచంలోని ఇతర దేశాలకు రంజాన్ మాసంలో హైదరాబాదీ హలీం అత్యధికంగా ఎగుమతి అయ్యే వంటకం. హలీం తయారీలో చేయి తిరిగిన పాకశాస్త్ర ప్రవీణులు మన హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి హలీంపై పేటెంట్ హక్కులు మన సొంతమయ్యాయి. కానీ నిజానికి ఇది అరేబియా వంటకం. సౌదీ అరేబియాలో ఈ వంటకాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కాలక్రమంలో తయారీలో మార్పులొచ్చాయేమో కానీ ఈ హలీంకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కుతుబ్షాహీ పాలకుల కాలంలో మధ్యాసియా దేశాల మీదుగా ఈ వంటకం తయారీ విధానం భారతీయులకు తెలిసింది. మొఘల్ రాజులు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి దీని తయారీ విధానాన్ని భారతీయులకు పరిచయం చేశారు. అసఫ్జాహీ పాలకుల కాలంలో రాజదర్బార్లో హలీంను ప్రత్యేక వంటకంగా ఉపయోగించేవారు. తర్వాతి కాలంలో కేవలం రంజాన్ మాసంలోనే హలీంని తయారు చేసేవారు. అయితే ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో సంవత్సరం పొడవునా హలీం లభిస్తుంది. రంజాన్ మాసంలో ఈ వంటకాన్ని ఎక్కువగా తయారు చేస్తారు. విందులు, వివాహాలు వంటి శుభకార్యాల్లో కూడా హలీంను తప్పనిసరిగా వడ్డిస్తారు. భారత్, పాకిస్తాన్, పర్షియాల్లో ఈ వంటకం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇక హైదరాబాద్ సంగతైతే వేరే చెప్పనే అక్కర్లేదు. ఇక్కడ హలీం దొరకని హోటల్ గాని, కెఫే గాని లేవంటే అతిశయోక్తి కాదు. దాదాపుగా 6000 స్టాల్స్లో హలీము హాట్ కేకుల్లో అమ్ముడైపోతుంది. కేవలం హైదరాబాద్లోనే హలీం నెలకి 100 కోట్ల బిజినెస్ చేస్తుందంటే దానికున్న డిమాండ్ ఎంతటిదో తెలుస్తుంది. అంతేకాదు దాదాపుగా 15,000 మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. హైదరాబాద్లో చేసే హలీంకి అమెరికా, యూరోపియన్ యూనియన్, గల్ఫ్ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. దీంతో హలీంను దేశాలకు పంపించడానికి పోస్టాఫీస్, కొరియర్ కంపెనీలు ముందుకొచ్చాయి. వీటి ద్వారా డబ్బాలు, క్యాన్లలో హలీంను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక విదేశీయులు కూడా హలీంను ఎంతో ఇష్టంగా తింటుంటారు. వారి సదుపాయం కోసం హైదరాబాద్లోని శంషాబాద్తో పాటు బెంగళూరు, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కూడా వివిధ సంస్థలు హలీం కౌంటర్లను ఏర్పాటు చేశాయి. మన భాగ్యనగరంలో హలీం స్పెషలిస్ట్ గా చెప్పుకోవాలంటే పిస్తా హౌస్ వారిదే హవా. నగర వ్యాప్తంగా అన్ని చోట్ల బ్రాంచీలున్న ఈ హౌస్ భారీ స్థాయిలో ఆర్డర్లు కూడా పొందుతోంది. సాయంత్రపు దీపపు వెలుగుల్లో ప్రారంభమయ్యే హలీం అమ్మకాలు అర్ధరాత్రికి తారాస్థాయికి చేరుకుంటాయి. ఆన్లైన్ అమ్మకాలు కూడా మొదలయ్యాయి. పిస్తా హౌస్ కు హలీం తయారీలో 13 ఏళ్ల అనుభవం ఉంది. 1997లో మహమ్మద్ అబ్దుల్ మజీద్ దీనిని స్థాపించారు. అప్పటినుంచి పాత బస్తీలోనే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాలకు పిస్తా హౌస్ బ్రాంచీలు విస్తరించాయి. హలీం తింటే పిస్తా హౌస్లోనే తినాలి అన్నంతగా ప్రజల నమ్మకాన్ని పొందగలిగింది. మలేషియా, సింగపూర్, సౌదీ వంటి దేశాలకు హలీంను పార్సిల్ చేసేంతగా ఎదిగింది పిస్తా హౌస్.
तकरीबन 546 नेशनल और इंटरनेशनल अवार्ड्स हैं और अवार्ड्स के अंदर बहुत बड़े बड़े अवार्ड भी हैं, यूएस की भी हैं। और लास्ट ईयर हम लोग यूएनओ में पिस्ता हाउस लगाए थे हम लोग जिनीवा में। ये पहली इंडिया की फ्रेंचाइजी का एक पहला वो था जो यूएनओ में हम पिस्ता हाउस की हलीम लगाए हम लोग रमज़ान में। तो वहाँ की डिमांड थी, दूसरे देश से भी लोग आए थे मगर वो हमारा अप्रूव हुआ, पिस्ता हाउस की हलीम अप्रूव हुई। तो ये हमको गर्व है कि हम हमारे देश के लिए कर रहे हैं और करना करेंगे और करते रहेंगे। హైదరాబాద్ హలీంకు 4 సెప్టెంబర్ 2010న అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నాణ్యమైన హలీంను అందించడానికి హలీం మేకర్స్ అసోసియేషన్ కూడా ఏర్పడింది. ఈ సంస్థ అనుమతి లేనిదే వేరే నగరాల్లో హైదరాబాద్ హలీంను అమ్మడం చట్ట విరుద్ధం. హైదరాబాద్లో ఏడాదికేడాదికి హలీంకు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో దాదాపుగా 100కు పైగా అవుట్లెట్లను ఏర్పాటు చేసి విక్రయిస్తోంది. పిస్తా హౌసే కాకుండా ప్యారడైజ్, కేఫ్ 555, హైదరాబాద్ హౌస్లలో కూడా హలీం రుచి అంతా ఇంత కాదు. సాయంత్రం 5 అయ్యేసరికల్లా ఈ కేఫ్లు హలీంతో ఘుమఘుమలాడిపోతుంటాయి. అర్ధరాత్రి దాటినా హలీం కొనుగోలుదారులతో ఈ షాపులన్నీ కిటకిటలాడిపోతుంటాయి. హలీం తయారు చేసే సంస్థలు ఎక్కువైపోవడంతో హలీం విక్రయాల్లో కూడా ఆఫర్లు మొదలయ్యాయి. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ముస్లింలు తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని పొందడానికి హలీంను తీసుకుంటారు. అన్ని సమపాళ్లలో ఉండే హలీం తక్కువ సమయంలో జీర్ణమై శరీరానికి అధిక శక్తిని అందిస్తుంది. అందుకే ముస్లింలే కాకుండా అన్ని వర్గాల వారు హలీం రుచిని ఆస్వాదిస్తుంటారు. దాదాపుగా ఖండాంతరాలు వ్యాపించినటువంటి ఈ హలీం ఏదైతే ఉందో దీని ప్రత్యేకతలు మనం తెలుసుకున్నాం. దాదాపుగా 12 గంటల పాటు ఈ హలీం అంతా తయారై నగరంలో అన్ని ప్రాంతాల్లో ఇక్కడికి సప్లై అవుతుంది. దాంతోపాటు విదేశాల్లో కూడా వీళ్ళు ప్రత్యేకమైన సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కెమెరామెన్ యాదయ్తో వెంకట్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. ఇది హలీంపై స్పెషల్ ఫోకస్. నమస్తే.